జై సేవలాల్, జై జగదాంబదేవి, జై రామారావు మహారాజ్. ఈరోజు తాండాలలో, ప్రతి తాండాలలో తీజ్ అనే పండుగను 9 రోజులుగా పెళ్లి కాని అమ్మాయిలు చాలా పుష్కలంగా వాళ్ళు చేసిన 9 రోజులు పూజలు కావచ్చు, వాళ్ళు మట్టితోటి ఏదో చిన్న పెండతోటి మరియు అలాగే ఈ మట్టిని 9 రోజులు పూజ చేసి ఈ పండుగను మన తాండవాసులకు తాండాలలో అన్ని విధాలుగా మంచిగా జరగాలని, మరి వర్షాలు బాగా పడాలని, మరి పెళ్లి కాని అమ్మాయి వాళ్ళు పుష్కలంగా మంచిగా జీవించాలని కోరుకుంటూ, ఈ సందర్భంగా మా భూపతి రెడ్డి గారికి ఒకే ఆదేశం, సార్ గారు మీరు ఈ తీజ్ ఫెస్టివల్కు రానున్న రోజులలో మాకు స్లాబ్ కావాలని అంటుర్రు. మా తాండవాసులకు ఈ చిన్న కోరిక ఈ నెరవేరాలని కోరుకుంటూ, మరియు మీరు ఏదో చిన్నగా ఆషామాషి కాదు, తాండాలలో గత 10 సంవత్సరాలు జరగని అభివృద్ధి ఈ తాండాలలో చేసిర్రు. నేను కాన్ఫిడెంట్గా అంటున్నా, గత 10 ఏళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఎవ్వరు చేయలేరు, గత టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఎవ్వరు చేయలేరు. మేము చేసినామని గొప్పగా అంటున్నాం సార్. తప్పకుండా మా తాండవాసులకు ఈ స్లాబ్ కావచ్చు, మరి బోరు విషయంలో కావచ్చు, మా జగదాంబ మాత కాంపౌండ్ హాల్ కొరకు సగం అయిపోయింది సార్. ఈ సగాన్ని కూడా మీరు పూర్తిగా చేసి రానున్న రోజుల్లో తీజ్ ఫెస్టివల్కు తప్పకుండా దీనికి మీరు నెరవేరుస్తారని మా అక్క చెల్లెలు మరియు మా ఆవులు కావచ్చు, పశువులు కావచ్చు, మరియు దేనికైనా మంచిగా జరగాలని, వర్షాలు బాగా పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అభిమాన నాయకుడు డాక్టర్ భూపతి రెడ్డి యువసేన అధ్యక్షులు రమేష్ నాయక్. జై శివలాల్, జై జగజంబి మాతారి, జై డండి ఆడి. ఈరోజు మా తీజ్ పండగ ఏదైతే ఊళ్ళో బొడ్డం పండుగ అని జరుపుకుంటారో అదేవిధంగా మా తీజ్ పండగ, దీనికి ఈ తీజ్ పండగకు మీ బొడ్డం పండుగ ఎట్లా గవర్నమెంటు ఎంతో కొంత ఫండ్ ఇస్తుందో అట్లా మా తీజ్ పండుగ కూడా ఇస్తే కూడా బాగా జరుపుకుంటామని, అదేవిధంగా మా ఎమ్మెల్యే సాబ్కి ఒక వినతి, ఊకే మేము అది పందిరేసి మన అది తీజ్ పండుగ వేయడానికి ఇబ్బంది అవుతుంది, ఒక షెడ్యూలాగా స్లాబ్ చేసి మాకు కొద్దిగా ఇది చేసుకోవాలని మా ఎమ్మెల్యే గారికి వినతి చేస్తున్నాం. మా ఊరు ఎస్బి తండా దుబ్బాక దర్పల్లి మండల్ జిల్లా నిజామాబాద్. మా ఎమ్మెల్యే సాబ్ గారు మందిర్కి గోడ కూడా ఇచ్చిర్రు. అదేవిధంగా ఈ తీజు ఫెస్టివల్కు ఆ షెడ్యూలక మాకు ఒక తయారు చేసి ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ తీజ్ పండుగ ఎందుకంటే గోధుమలు నానబెట్టి, గోధుమలు అంటే మంచి ఇమ్యూనిటీ ఉన్న గోధుమలు అన్నటివి, వీటిలను మేము దేవుడితో సమానంగా, మా మేరమ్మ అంటే ఒక దేవి, దాంతో సమానంగా కొలుచుకొని నీళ్ళలో నిమజ్జనం చేయడం వలన మాకు పంటకు వర్షాలు కానీ పంటలు మంచిగా అందరి మంచిగా కురవాలి, మన గోదాలు కానీ అన్నీగా జీవరాశులు మాకు అంది చల్లగా ఉండాలని ఈ పండుగ జరుపుకుంటున్నాం. జై శివలాల్, జై జగజంబి. గంగోత్రి, స్టడింగ్ ఇన్ సెకండ్ ఇయర్. మేము ఈరోజు ఫెస్టివల్ వేసుకుంటున్నాం. 9 days ఉపవాసం ఉండి 9 days మేము ఎంజాయ్ చేసుకొని డబ్బులతో మంచిగా ఆడుకొని, తర్వాత 9 days అయినాక డీజే మీద దుంకి తీసుకెళ్తాం. జై సేవలాల్. రామ్లు నాయక్, రామావత్ యూత్ ప్రెసిడెంట్ సల్పతాండా. ఇది తీజ్ పండుగ అంటే మా బంజారా కమ్యూనిటీ వాళ్ళకి ఇదో స్పెషల్. ఎలాగైతే దసరాకు ముందు బొడ్డమ్మ పండుగలు జరుపుకుంటారో అలా మేము శీతల పండుగ తర్వాత తీజ్ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. దీనికి ప్రభుత్వం కానీ మన ఎమ్మెల్యే సాబ్ కానీ దృష్టికి తీసుకొని దీనికి అధికారిక పండుగగా ప్రకటించాలా. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా మా బంజారా వాళ్ళు అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఒక చిన్న కమ్యూనిటీగానే ఉన్నారే తప్ప వాళ్ళని పట్టించుకున్న నాది కూడా లేదు. ఎలక్షన్ వచ్చినప్పుడు ఇది చేస్తాం అది ఇది అని ఏతులు బాగా మాట్లాడతారు. ఏ ఎమ్మెల్యే వచ్చినా ఏ పార్టీ వచ్చినా మా బంజారాలకు ఒరిగిందేం లేదు. దీనిని గవర్నమెంట్ కొద్దిగా దృష్టిలో ఉంచుకొని మా ఆచార సాంప్రదాయాలు, మా పండుగలు
మా ఆచార వ్యవహారాలను కొద్ది అభివృద్ధి చేయాలా, అభివృద్ధి చేసడం లేదు కానీ అధికారికంగా గుర్తిస్తే మాకు అదో సంతోషం ఉంటున్నట్టు. జయ సేవలాల్. ఎడపల్లి మండలంలో మరి ఎడపల్లి ముద్దుబిడ్డ మన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్లా రామ్మోహన్ గారు అన్న యొక్క 57వ జన్మదినం సందర్భంగా ప్రతి గ్రామంలో ఈరోజు మా ఎడపల్లి మండలంలోని ప్రతి గ్రామంలో కార్యకర్తలు కానీ ఆయన అభిమానులు కానీ పెద్ద ఎత్తున బర్త్డే సెలబ్రేషన్ చేయడం జరిగింది. ఆయన ఆరోగ్యంగా ఉంటూ రాబో రోజుల్లో ఇంకా చురుకుగా రాజకీయాల్లో ఉన్నత స్థాయికి రావాలని చెప్పేసి మనసా వాచ అందరూ కార్యకర్తలు అందరూ కోరుకుంటున్నారు. మరి అదేవిధంగా అనేక మండలంలో అనేక సేవా కార్యక్రమాలలో తనదంటూ శైలిలో ముందుకెళ్తున్నటువంటి రామన్నకు ఎడపల్లి మండల తరఫున ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు, మండల తరఫున ప్రజల జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. जय जगदम्बा देवी, जय रामराव महाराज. मारा नाम बदिया कारभारी सल्पातांडा मंडल दरपल्ली जिला निजामाबाद. आज हमार तीज फेस्टिवल से ये तीज फेस्टिवल कसन का तो हमार छोरी कुमारी छोरी से आचरणु उन आचो बरडू मळनु केताणीन गावड़ी गोदा से आचरणु केताणीन पानी मिजार पड़नु पंटा पुष्पलंगा पाचणु केताणीन ये तीज फेस्टिवल से मोत्तम कानिस्टेबल के स्कूल स्टूडेंट के से मोत्तम हालिडेस लेताणीन फेस्टिवल में पाल्गोने ఈ తీజ్ ఫెస్టివల్ సేన ఆచరణ హమేన ముజే కాయించకన్ కతో आज हमार निजामाबाद में बंजारा आत्मीय सम्मेलनम रामात मोहन नायक के आध्वर्य में आज मीटिंग चाल रही है. काయించకन कतो ये बंजारा ऑल ओवर इंडिया बंजारा हमार बंजारा मोत्तम भड़तो हमें कतराई को एमएलए बच्चा 1-2-3 एमएलए बच्चा हमें एमएलए बजू हमें सपोर्ट करनु जू गोर जुगुण आज पेद्द एत्तुन गेच मोत्तम हमार रामात मोहन नायक आध्वर्य में निजामाबाद बृंदावन गार्डन में आज मीटिंग चाल रही है. पेद्द एत्तुन गोर से हाजिर हुए होता बंजारा आत्मीय सम्मेलन में मोत्तम विजयवंतम करनु के ताणीन मारे विन्नपम छे. जय सेवालाल, जय सेवालाल. नमस्कार. सुखता जीरो प्रवास कर तो बिना छेरी रे था तो लगा गंगारी था फूलोज के पदरे माकर हजारे मेर संकट दूर हटा 9 खंड पूर्वती 10 खंड आए तेरे में तेरे प्रवास ब्रह्मा विष्णु महेश शिव शंकर कैलाश कुमार. जय जगदम्बी, जय सेवा भाई, जय नमस्कार. राम राव महाराज तपस्वी राम राव महाराज ब्रह्माचार्य को रंगकारी कोटि का निशान तू लगा गंगारी धार जंगल पहाड़ पत्थर में तेरे गोर माटी सुख शांति रो प्रवास कर 9 खंड पूर्वती 10 खंड आए दिया भाई तेरो प्रवास माते श्री भूले चुके प्रेमा कर हजारी वगैरह संकट दूर हटा के अपनी दर्शन पास कर. जय जय संत सेवा भया संत राम राव महाराज नमस्कार. सुख शांति प्रवास कर बोले चुके प्रेमा कर हजारी वगैरह संकट दूर हटा के अपनी दर्शन पास कर. गोर माटी साई करो जंगल झाड़ी पार करो. नमस्कार नमस्कार सेवा. జయ రామరావు బాబు. ఈరోజు సల్వమణ తాండలో చాలా అంగరంగ వైభవంగా మా అక్క చెల్లెలు 9 రోజులు వాళ్ళు ఉపాసం ఉండి మా తాండా కానీ మాకు మంచి జీవితం ఉండాలి అని వర్షాలు పడాలి మా భగవంతుని తీజు జరపడం జరుగుతున్నది. ఎందుకంటే చాలా వాళ్ళు 9 రోజులు ఒక మాంసం కానీ ఒక నీరు ఒక పప్పన్నంతో తిని వాళ్ళ ప్రత్యేకంగా పూజలు చేసి డప్పులు కొట్టుకుంటా వాళ్ళు ఎంతో గుట్టకెళ్ళి మట్టి తీసుకొచ్చి చాలా అంగరంగ వైభవంగా చేసుకునే పండుగ మా తీజ్ బంజారా పండుగ. దీనికి మా బంజారాలోకి రానున్న రోజులలో కూడా ఈ తీజ్ని కూడా తెలంగాణ గవర్నమెంట్ పట్టించుకోవాలి. ఎందుకంటే బంజారాలకు చాలా ఇంపార్టెంట్ అయిన పండుగ ఇది. దీన్ని పట్టించుకోవాలి. ఎందుకంటే శివలాల్ జయంతి గురించి ఎన్నో కార్యక్రమాలు చేసినాం, ఎన్నో ఫైట్ చేసినాం, ఎన్నో మాకు సెలవు దినం ప్రకటన చేసినాం. కానీ దీన్ని ఏ గవర్నమెంట్ పట్టించుకోలే. ఇప్పటికైనా పట్టించుకోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై శివలాల్, జై